మనిషి జీవితంలో ముందుకు వెళ్ళకుండా ఆపగలిగేది ఏమిటంటే అతనిలో పుట్టే కోరికలు. కామము, క్రోధము వీటన్నిటికి మనిషి లొంగిపోయినప్పుడు అతను తన జీవితంలో సాధించవలసిన కార్యాలన్నిటినీ వాయిదా వేస్తూ వేస్తూ వస్తుంటాడు. తన జీవితంలో గొప్ప లక్ష్యాన్ని సాధించాలనుకునే మనిషి ఖచ్చితంగా కామాన్ని, క్రోధాన్ని రెండింటిని అదుపులో ఉంచుకోవాలి. వాటికి నువ్వు లొంగకుండా నీకు అవి లొంగేలాగా చేసుకొని నువ్వు జీవితంలో అనుకున్న లక్ష్యాన్ని సాధించగలగాలి. విశ్వామిత్ర మహర్షి బ్రహ్మర్షి కావాలనుకొని తపశ్చర్యకు పూనుకోగా అతని దగ్గరకు మేనక వస్తే మేనక యొక్క సౌందర్యానికి ఆయన ఆకర్షితులయ్యాడు. మేనకతోటి సంసార సుఖంలో మునిగి తేలాలని ఆయన బ్రహ్మర్షి కావాలన్న ఆశయాన్ని కూడా మర్చిపోయి అప్సరస అయిన మేనకతోని ఆయన ఎన్నో సంవత్సరాలు కామ కోరికలు తీర్చుకున్న తర్వాత అప్పుడు ఆయనకు తన లక్ష్యం గుర్తొచ్చింది. వెంటనే మేనకాదేవిని వదిలి తిరిగి తన తపశ్చర్యకు పూనుకున్నాడు. అయినప్పటికీ విశ్వామిత్రునికి వశిష్ఠ మహర్షి మీద ఉన్న కోపం కూడా ఒక రకంగా ఆయన బ్రహ్మర్షి కావడానికి ఆటంకమైంది. వశిష్ఠ మహర్షి త్రిశంకువును స్వర్గానికి అధిరోహింపజేయలేదని విశ్వామిత్రుడు వశిష్ఠ మహర్షి మీద కోపంతో త్రిశంకుని సశరీరంగా స్వర్గానికి పంపిస్తానని ఆయన తపస్సు ద్వారా సంపాదించుకున్న తప్పఫలాన్ని అంతటినీ ధారపోశాడు. తిరిగి ఆయన బ్రహ్మర్షి కావడానికి మళ్ళా తపశ్చర్యకు పూనుకోవాల్సి వచ్చింది. ఒకవేళ ఆయన కామానికి, క్రోధానికి రెండింటికి లొంగకుండా ఉండి ఉంటే ఖచ్చితంగా ఆయన అందరికంటే ముందే బ్రహ్మర్షి అయ్యేవాడు. అంతకాలం ఆయన వృధా చేయకుండా ఉండిపోయేవాడు.